హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. భార్య భర్త భర్త ఇంట్లోకి రాగానే ప్రేమతో మాట్లాడాలి, విసుకోకూడదు. ఇంట్లో సమస్యల వల్ల సూటిపోటి మాటలు అనడం మంచిది కాదు. ఆడవాళ్ళు పెళ్ళైన వారు నైటికే పరిమితం అయిపోతున్నారు. దానివల్ల భర్త చికాకు పడుతూ ఉంటాడు. చీరలో ఉన్న అందమే వేరు. నైటీలో పని ఒత్తిడి వల్ల చింపిరి జుట్టు, కట్టుబొట్టు లేక అందవిహీనంగా కనబడతారు. డబ్బు ఉన్నవారైతే వేరు వేరు రూముల్లో పడుకుంటారు. ప్రేమలు కోల్పోతూ ఉన్నారు. అలిగి ఆ రూమ్లో ఒకరు, ఈ రూమ్లో ఒకరు పడుకుంటే ప్రేమలు ఎక్కడ పెరుగుతాయి? భార్యాభర్తలు ఒకే రూమ్లో పడుకున్నా అప్పుడు కోపాలు పోయి ప్రేమ పెరుగుతుంది. ఈ జనరేషన్లో భార్య ఒక మోడల్గా ఉండాలని కోరుకుంటాడు భర్త. భర్తను కూడా ఒక హీరోలా ఉండాలనుకుంటుంది భార్య. ఒకరికొకరు కష్టాలు చెప్పుకుంటే సంసారంలో గొడవలన్నిటివి ఉండవు. భర్తకు ఏమి కావాలో, ఏమి వద్దో, ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట కలపాలో అర్థం చేసుకోలేని భార్యలు కొందరున్నారు. మగాడు రాయిలా ఉంటాడు, భావాలు తెలియవు, ప్రేమ తెలియదు, ఏదో వస్తాడు వెళ్తాడు అని అంటారు కొందరు భార్యలు. అమ్మ చేతిలో పెరిగి భార్య కళ్ళల్లో కరిగిపోయి బాధను మింగి బాధ్యతలు భుజాన వేసుకున్న నిశ్శబ్దమే అతని ఎమోషన్. ఎప్పుడైనా ఆలోచించారా? భార్యలు పని ముగించుకొని అతని దగ్గరికి వెళ్ళారనుకోండి, అతను చేరదీస్తాడు. స్త్రీ భార్య వారికి కూడా అవసరాలు ఉంటాయని భర్త తెలుసుకోవాలి. లోతుగా పరిశీలిస్తే వారికి కూడా అవసరాలు ఉంటాయి. స్త్రీలు డబ్బు కోరుకోరు, భావాలు కోరుకుంటారు, భద్రత కోరుకుంటారు, అంతకంటే ఎక్కువ ఆప్యాయతను, ప్రేమను కోరుకుంటారు. ప్రేమ నిండిన చోట అవసరాలు ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి భర్తే సర్వస్వం అని అనుకుంటుంది భార్య. ప్రేమ చనువుగా, ధైర్యంగా ఉంటుంది. ప్రేమ నిజంగా స్త్రీ హృదయంలో మృదువుగా ఉన్నప్పుడు భార్య దగ్గర, భర్త దగ్గర ఇద్దరు ఒకరినొకరు లొంగిపోయి ప్రేమను పంచుకుంటారు. నిజంగా స్త్రీ ప్రేమను ఒప్పించాలంటే మాటలతో కాదు, చర్యలతో చూపించడానికి కూడా చాలా కష్టం. ఆమెకు సహాయంగా ఉండాలి, ఆమె పట్ల శ్రద్ధ చూపాలి, ఆమె భావాలకు ప్రాముఖ్యతనివ్వాలి. మీరే ఒక కోరుకున్న వ్యక్తిగా మిగిలిపోతారు. థ్యాంక్ యూ.